ఎలక్షన్ సందర్భంగా ఐఫోకస్ మిషన్ నిర్వహించినటువంటి సిటిజన్ ఫోకస్ అవేర్నెస్ క్యాంపెయిన్. పార్టీ ఏదైనా సరే చక్కటి సభ్యత సంస్కారాలతో పాటు గొప్ప సహచర బృందం కల అభ్యర్థులకు మా వందనం. పౌరసత్వం అంటే పౌరుల బలం. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని కూడా తయారు చేసుకునేదే ఆ బలం. అవును, మాకు రెండూ కావాలి. బలమైన ప్రభుత్వం, బాధ్యతాయుత ప్రతిపక్షం. అవును, మాకు మీరిద్దరూ కావాలి. నిర్ణయాత్మక ప్రభుత్వం, నిర్మాణాత్మక ప్రతిపక్షం. అభ్యర్థులకు అభ్యర్థన: దయచేసి మనందరి పిల్లలకు కొత్త తిట్లు, శాపనార్థాలు పరిచయం చేయవద్దు ప్లీజ్. అభ్యర్థులకు అభ్యర్థన: మీ కుటుంబాలు, మా కుటుంబాలు, మన పిల్లలు, తర్వాత తరాలు అందరూ గౌరవించేలా ఈ ఎన్నికలను మార్చుకుందామా? ఓ అభ్యర్థి, ప్రచారంలో ఉన్న ఊపు ఫలితాల అనంతరం కూడా చూపు. ఫర్ ఎనీ పార్టీ ఐ ఓట్ ఫర్ ద రైట్ క్యాండిడేట్. ఇఫ్ దే ఆర్ ద క్యాండిడేట్స్, దెన్ హూ ఆర్ we? Yes, we are the selectors. Any doubts? This election is not just the politicians' danda. It's of the people, for the people, by the people, public funda. I salute positive politics, functional polity. I am the power citizen in the constituency. I focus on nature, stature and candidature while voting. To vote is my right. To vote for the right candidate is my responsibility. Got it? Yes, we need both stable government, able opposition. వేయని నా ఓటు దేశానికి చేటు. గెలిచేవాడికి కాదు, మనల్ని గెలిపించేవాడికి ఏ ఓటు. పార్టీ ఏదైనా సరే నాయకత్వం కాదు, సేవకత్వం వర్ధిల్లాలి. నేటి రాజకీయ అనిశ్చితకి కారణం వేసిన ఓట్లు కాదు, వేయని ఓట్లు. పార్టీ ఏదైనా సరే అభ్యర్థులు కారాదు పరస్పర శత్రువులు. నేను ఓటు వేసేది నాకు కావలసిన అభ్యర్థికే. ఆ అభ్యర్థి గెలిచినా సరే, ఓడినా సరే. ఓటు అనేది అమ్మకానికి కాదు, నమ్మకానికి. నేను ఓటు వేసిన అభ్యర్థి గెలవనంత మాత్రాన నా ఓటు వృధా కాదు. అభ్యర్థులకు అభ్యర్థన: మీ ప్రయత్నాలను మేము గౌరవిస్తాము, మా నిర్ణయాలను మీరు గౌరవించండి. ఇంటికొచ్చి ఓట్లు అడుగుతున్నారు కదా అని మనం అభ్యర్థులను చులకనగా చేయకూడదు. వారి ప్రయత్నం వెనుక కష్టాన్ని, వారి ప్రచారం వెనుక ఉద్దేశాలను సానుకూలంగా గమనిద్దాం. బీద బలహీన వర్గాల పట్ల సానుభూతి, మధ్యతరగతితో సహానుభూతి, పై వర్గాలపై పట్టు కలిగి పరిపాలన దక్షత కల అభ్యర్థులకు మా మద్దతు. రేపటి ఫలితాల తర్వాత వారు గెలవచ్చు, వీరు ఓడవచ్చు, వీరు గెలవచ్చు, వారు ఓడవచ్చు. మరి ప్రజలేమైనా మనమో? రాజకీయాలను తిట్టుకుంటూ, ఆన్లైన్ కామెంట్లతో ఆవేశపడిపోతూ, బయట చల్లారిపోయి ఇంట్లో ముడుచుకుపోతూ ఈ ఎన్నికలను దాటయ్యను కాక దాటయ్యను. ఓటేస్తా, ఓటేయిస్తా సరైన అభ్యర్థికే సుమా. నేను సామాన్య ఓటర్నే అయితే ఏం, బరాబర్ నేను భాగస్వామినే ఈ ఎన్నికలలో. ఏమంటారు? పౌర శ్రేష్ఠులకు అభ్యర్థన: అభ్యర్థులను గమనించండి, ఆదరించండి, వారి అర్హతను అంచనా వేయండి. వారికి దిశానిర్దేశం చేసే స్థాయికి మీకు ఉందని తెలుసుకోండి. వారిని మీరే ప్రభావితం చేయండి. అభ్యర్థులకు అభ్యర్థన: ఓటర్లను కొనవద్దు, దేశాన్ని అమ్మవద్దు. రాజకీయ సేవకులకు, పౌర నాయకులకు వందనం, అభివందనం. నేటి మన సమాజానికి కావలసినది నాయక సేవకత్వం, సేవక నాయకత్వం. సమర్థత, సామాజిక బాధ్యత గల అభ్యర్థులకు, సమగ్రత, సామాజిక స్పృహ కల పౌరులకు మా వందనం.
పార్టీ ఏదైనా సరే ఓటర్లతో పాటు సాటి ప్రత్యర్థికి కూడా మర్యాద మన్నన ఇచ్చిపుచ్చుకునే అభ్యర్థికి మా అందరి సలాం సలాం సలాం. అవును, నిజం. సుస్థిర ప్రభుత్వమే కాదు, సుస్థిర ప్రతిపక్షం కూడా మన ప్రజాస్వామ్యానికి అవసరం. ప్రజాస్వామ్య మూలతత్వం, భాగస్వామ్య పౌరసత్వం.